కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరికాసేపట్లో సచివాలయంలో సమావేశం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమ్య, కాసేపట్లో సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై ఈరోజు చర్చ జరగనుంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రధాన అంశాలను పరిశీలించారు. ఆ తర్వాత వాటిపైన ముఖ్యమంత్రి మంత్రులతో సమావేశం నిర్వహించారు. అందులో నిర్ణయించిన పలు అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించి కీలకమైన అధికారికంగా నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా వానాకాలం సన్నద్ధత, అదేవిధంగా కాళేశ్వరంకు సంబంధించిన విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలు, ఇలాంటి అనేక అంశాలపై చర్చ జరగనుంది. రాజీవ్ యువ వికాసం పైన ఒక కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం పథకానికి 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ దాదాపుగా 16.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటందరికీ ఏ విధంగా చేయాలనే అంశంపైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇసుక, ఇటుక, స్టీలు, ఇతర నిర్మాణ సామాగ్రిని పేద ప్రజలకు అంటే లబ్ధిదారులకు తక్కువ ధరకు ఇవ్వాలనేది ప్రభుత్వం భావిస్తుంది. వాటికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ అదేవిధంగా విజిలెన్స్ ఇచ్చినటువంటి నివేదికలపై చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై కూడా కేబినెట్ చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లను విస్తరించి ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో నూతన పద్ధతులు అంటే హ్యామ్ విధానంలో మహారాష్ట్రలో చేసిన విధానాన్ని రాష్ట్రంలో కూడా అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిపైన ఒక కేబినెట్ సుమారు 13,000 కిలోమీటర్ల రోడ్లను నిర్ణయించేందుకు మొదటి విడతలో సుమారు 5,000 కిలోమీటర్లకు ఈ రోజు కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అదేవిధంగా రేషన్ కార్డులు, రైతు భరోసా ఇలాంటి పలు అంశాలపై కూడా చర్చించి అవసరమైతే వాటికి సంబంధించి బడ్జెట్ కేటాయింపు వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రమ్య.